అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావటానికి వాడిన 2 నినాదాలు. ఒకటి ఇన్ఫ్లేషన్, ధరలు తగ్గిస్తాం. 2 యుద్ధాలు ఆపుతానని. యుద్ధాలు ఆపుతున్నాడా లేడా చూస్తే మనకు కనబడుతుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపానన్నాడు, భారతదేశం అంగీకరించడం లేదు. పాకిస్తాన్ నిజమే ట్రంప్ ఆపాడు అంటున్నారు. కంబోడియా, థాయిలాండ్, ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య జరుగుతున్న ఘర్షణ ఆపాడు అని ఆ దేశాలకు కూడా చెప్పాయి. కానీ అవి చాలా చిన్న ఘర్షణలు. ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న మారణహోమం ఇప్పటికీ ఆగలేదు. ఇరాన్పై ఏకంగా అమెరికానే దాడి చేసింది. ఉక్రెయిన్ వార్ పైన ఇంతవరకు అగ్రిమెంట్ కుదరలేదు. ఇది ట్రంప్ రికార్డ్ ఆన్ వార్స్. ఇక ట్రంప్ రికార్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్. వాస్తవంగా డెమోక్రాట్లు ఓడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణంలో ఇన్ఫ్లేషన్ ఒకటి. డెమోక్రాట్ల కోర్ ఓట్ బేస్ అయినటువంటి నాన్ వైట్ ఇమిగ్రెంట్స్ కూడా మీకు ఒక సెక్షను ట్రంప్కు ఓటేశారు. కారణము డెమోక్రాట్ల పాలనలో పెరిగిన ఇన్ఫ్లేషన్. అందువల్ల ట్రంప్ ధరలు తగ్గిస్తాను అంటే వర్కింగ్ క్లాస్ వైట్ బ్లూ కాలర్ ఎంప్లాయీస్తో వైట్ బ్లూ కాలర్ వర్కర్స్తో పాటు ఇమిగ్రెంట్ పాపులేషన్ రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ట్రంప్ లాంటి వారికి బాగా వ్యతిరేకంగా ఉండే సెక్షన్లో కూడా ఒక సెక్షన్ ఓటు వేసింది. కానీ ట్రంప్ పవర్లోకి వచ్చాక ఇన్ఫ్లేషన్ తగ్గడం కాదు, పెరుగుతుంది. అప్పుడు ఎందుకు పెరుగుతుందంటే ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభత్సం. ట్రంప్ ఏమంటున్నాడు, టారిఫ్లు విధిస్తే అమెరికా కోల్పోయిన 1000 కోట్లు రిటర్న్ వస్తాయంటున్నాడు. ఆ లెక్కేంటో ఇంతవరకు ఆయనే చెప్పలేదు, ఎవరికీ తెలియదు. టారిఫ్లు విధిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం ఏదైనా ఎగుమతి చేస్తుంది అమెరికాకు. అమెరికా దానిపైన టారిఫ్ విధించింది అనుకోండి, అది ఆ ప్రైస్ ఎవరు చెల్లిస్తారు? ఇండియా చెల్లించదు. ఆ ప్రైస్ అమెరికాలో ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు చెల్లించి మన ఇంపోర్ట్ చేసుకుంటారు. అది వాళ్ళు ఆటోమేటిక్గా కన్జ్యూమర్కు పాస్ ఆన్ చేస్తారు. అందువల్ల ఇవాళ అమెరికాలో కన్జ్యూమర్ ప్రైసెస్ పెరగడం మొదలైంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగడం మొదలైంది. ఇప్పుడు జూలై మంత్ డేటా వచ్చింది. మీరు ఎకానమిస్ట్, బీబీసీ, ఫైనాన్షియల్ టైమ్స్, మీరు అంతటా గార్డియన్, వరల్డ్ మీడియా మొత్తం కవర్ చేసింది మన ఎకనామిక్ టైమ్స్తో సహా. సో దీని ప్రకారము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ జూలైలో 1% పెరిగింది. పర్చేజర్స్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, పీపీఐ, ఇది ఏకంగా 3.3% పెరిగింది. సో పర్చేజర్స్ ప్రైస్ ఇండెక్స్ అంటే రిటైలర్సు వారు హోల్సేలర్స్ దగ్గర కొని దాన్ని తయారు చేసి లేదా వాల్యుయేషన్ చేసి ఒకసారి వాల్యుయేషన్ చేయకుండా కూడా కన్జ్యూమర్కి అమ్ముతారు. అందువల్ల పర్చేజర్స్ ప్రైస్ ఇండెక్స్ కూడా పెరిగింది. దీంతో మీకు రిటైల్ ప్రైసెస్ కూడా పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈవెన్ గూడ్స్ ప్రైసెస్ 0.4% పెరిగింది. ప్రాసెస్డ్ గూడ్స్ ధరలు 2% పెరిగాయి జూలైలో. మీకు డీజిల్ నుంచి మొదలుకొని మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ వరకు అన్నిటి ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా హోల్సేల్ ప్రైసెస్ పెరిగినప్పుడు అది కన్జ్యూమర్ని ఎఫెక్ట్ చేయడానికి కొద్దిగా టైం పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే రిటైలర్స్ హోల్సేలర్ దగ్గర ముందుగానే కొనిపెట్టుకుంటారు కనుక వాళ్ళు హోల్సేలర్ దగ్గర కొనడము మొదలుపెట్టాక కొంత గ్యాప్ వస్తుంది మన మీద పడటానికి. తర్వాత హోల్సేలర్స్ దగ్గర రేటు పెరిగిన కొన్ని సందర్భాల్లో రిటైలర్స్ ఆ పెరిగిన భారాన్ని కొంత అబ్జర్వ్ చేసుకుంటారు. అంతా కన్జ్యూమర్కి ఇమీడియట్గా పాస్ ఆన్ చేయరు, ఎందుకంటే దానివల్ల బిజినెస్ దెబ్బతింటుంది అని. నా కాంపిటేటివ్ ఎకానమీలో కాస్త ఓపిక పడతారు. తమ మార్జిన్ తగ్గించుకొని కూడా రిటైలర్స్ ప్రయత్నిస్తారు. కానీ ఒక దశ దాటితే రిటైలర్ చేతులు కూడా ఉండదు. అనివార్యంగా హోల్సేల్ ప్రైసెస్ పెరిగినప్పుడు అది కన్జ్యూమర్ను చేరుకోక తప్పదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎకానమీస్లో ఏమవుతుందంటే రిటైలర్ల మధ్య కూడా పోటీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల చాలా తక్కువ మార్జిన్స్లో వ్యాపారాలు చేసే కాలంలో మనం ఉన్నాం. అందువల్ల హోల్సేల్ ప్రైసెస్ పెరగడం మొదలైతే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే దాని ప్రభావము కన్జ్యూమర్పై కూడా పడక తప్పదు. ఇప్పుడు అదే జరుగుతోంది అమెరికాలో. సో ఈ ధరలు పెరుగుతున్న
పెరగడం అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే మరి ట్రంప్ టారిఫ్లపైన ఏం చేస్తారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ట్రంప్ లాజిక్ ఏంది, టారిఫ్లు విధిస్తే అమెరికాలో వచ్చి ప్రొడ్యూస్ చేస్తారు లేదా అమెరికన్ ప్రొడ్యూసర్ లాభపడతాడు అని. కానీ అమెరికా చాలా కాలంగా ఈ ప్రొడక్షన్ సిస్టమ్స్ను మూవ్ చేసింది, సప్లై చైన్స్ను ప్రపంచంలోని ఇతర దేశాలకు షిఫ్ట్ చేసింది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఫైనాన్షియలైజేషన్ అయ్యాక ఎక్కడ చీప్గా ప్రొడ్యూస్ చేస్తే లాభమో అక్కడ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. అందుకే సౌత్ కొరియా నుంచి, కెనడా నుంచి కార్లు దిగుమతి చేసుకుంటారు, ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు దిగులు చేసుకుంటారు, మొబైల్ ఫోన్లు. సో ఇలా చైనా నుంచి చాలా వస్తువులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే అమెరికాలో ప్రొడ్యూస్ చేయడం కన్నా ఇండియాలోనో, చైనాలోనో, సౌత్ కొరియాలోనో, కెనడాలోనో, వియత్నాంలో ప్రొడ్యూస్ చేస్తే అమెరికన్ కంపెనీస్కి లాభాలు. సో ఈ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అమెరికన్ ఎకానమీ వల్ల సప్లై చైన్స్ డైవర్సిఫై అయిపోయి అమెరికాలో ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు తిరిగి అమెరికాలో ప్రొడక్షన్ మొదలు పెట్టాలంటే మొదటి ఛాలెంజ్ ఈ సప్లై చైన్స్ అన్నీ ఆగిపోయి ప్రొడక్షన్ బేస్ అంతా అమెరికాకి షిఫ్ట్ కావడం అనేది ఒక రోజులో జరిగే పని కాదు. రెండవది, ఒకవేళ చేసినా ఆ ప్రైసెస్ తగ్గుతాయని గ్యారంటీ లేదు. ఎందుకంటే ముందు ఫస్ట్ మనకు అర్థం కావాలని అమెరికా నుంచి ఎందుకు మూవ్ అయ్యాయి. అమెరికాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది కనుకనే మూవ్ అయ్యాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగకపోతే ఎందుకు మూవ్ అవుతాయి? సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మూవ్ చేసుకుంటారు వేరే చోటుకి. వేరే చోటుకి ఎక్కడ చీప్ లేబర్ ఉంటుందో, ఎక్కడ చీప్ రిసోర్సెస్ ఉంటాయో అక్కడికి ప్రొడక్షన్ మూవ్ అయింది. అందుకే ఇవాళ ప్రపంచంలో గ్లోబల్ సప్లై చైన్స్ ఎమర్జ్ అయ్యాయి. ఏది ఒక్క దగ్గర తయారు కాదు, 10 చోట్ల 10 రకాలుగా తయారవుతాయి. ఒక చోట దాన్ని ఫైనల్ గూడ్స్ వస్తుంది. ఇది ట్రంప్కు ఇది అర్థం కాక వెంటనే ప్రొడక్షన్ అంతా అమెరికాకి షిఫ్ట్ అవుతుంది అనుకుంటున్నాడు. అంటే షార్ట్ టర్మ్ పెయిన్ ఉన్న లాంగ్ టర్మ్లో లాభం అంటున్నాడు. కానీ ఈలోగా మాత్రం అమెరికన్ కన్స్యూమర్కు బర్డన్ తప్పడం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నియర్లీ 1% పెరిగింది జూలైలో అమెరికాలో, జూన్తో పోలిస్తే. టు బి ప్రిసైజ్ 0.9% పెరిగింది. దీంతో జూలైలో అమెరికాలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ 2.7%కి చేరింది. సో 2.7% ఇది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ అమెరికా ఇన్ జూలై మంత్లో. ఇందులో కోర్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, కోర్ సిపిఐ. అంటే రెగ్యులర్గా చాలా ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైసెస్ తీసేస్తే కోర్ సిపిఐ అంటారు. అదైతే 3.1% పెరిగింది. మీకు రెస్టారెంట్లో టేక్అవుట్ అంటారు, అంటే ప్యాక్ చేసుకొని ఫుడ్ తీసుకెళ్ళడం, అదైతే 3.9% పెరిగింది. ఓవరాల్గా మీకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా అరౌండ్ 2.9% పెరిగింది. సో ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ఇంపోర్ట్స్ పెరగడం వల్ల, టారిఫ్లు పెరగడం వల్ల ఇంపోర్ట్స్ పెరిగాయి. ఇంపోర్ట్స్ పెరగడం వల్ల హోల్సేల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. హోల్సేల్ ప్రైసెస్ పెరగడం వల్ల అవి రిటైల్ ప్రైసెస్ పైన ప్రభావం చూపుతున్నాయి. ఇది మీకు 2022 బిగినింగ్లో పెరిగిన తర్వాత ఈ స్థాయిలో, అంటే అప్పటికి ఇంకా పాండమిక్ నుంచి టోటల్గా ఎకానమీ రికవర్ కాలే. అంటే ఈ 3.5 ఇయర్స్లో హయ్యెస్ట్గా అమెరికాలో ధరలు పెరగడం. అయితే ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, ఎందుకంటే ఇంకా ట్రంప్ టారిఫ్ల పూర్తి ప్రభావం రాలే. ఎందుకంటే ట్రంప్ అన్ని దేశాలపైన ముందు బేసిక్ ఇంక్రీజ్ అని ఒక 10% ఇంక్రీజ్ చేశాడు. 10% అక్రాస్ ద బోర్డ్ అన్ని దేశాల ఇంపోర్ట్స్ నుంచి. దానికి తోడుగా స్టీల్, అల్యూమినియం లాంటి ప్రొడక్ట్స్ పైన ప్రత్యేకంగా వడ్డించాడు. ఇక కొన్ని దేశాల పైన, ఒక్కొక్క దేశం పైన ఒక్కో రకంగా వడ్డిస్తున్నాడు. ఒప్పందాలు కుదిరితే తగ్గిస్తున్నాడు, ఒప్పందాలు కుదరకపోతే పెరుగుతున్నాయి. ఈ గందరగోళం అంతా నడుస్తుంది. సో వాస్తవంగా 10% బేసిక్ టారిఫ్ పెంచాడు, అది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. మిగతా టారిఫ్లు ఆగస్టులో అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇండియా పైన విధించిన 25% ఆగస్టులో అమల్లోకి వచ్చింది. మళ్ళీ ఆగస్ట్ 27th నుంచి రష్యన్ ఆయిల్ కొన్నందుకు అడిషనల్ టారిఫ్స్ అన్నాడు, దానిపైన సెకండరీ టారిఫ్స్ అన్నాడు. ఇవి మళ్ళీ అలాస్కాలో మీటింగ్ తర్వాత నేను ఇప్పటికైతే ఆపుతాను, 2-3 వీక్స్లో డిసిషన్ తీసుకుంటా అన్నాడు. సో
10% బేసిక్ హైకోమో ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఇక మిగతాదేమో ఒక్కొక్క కంట్రీ పైన ఆగస్టులో అమల్లోకి వస్తున్నాయి, ఇంకా కొన్ని రావాలి. అంటే మనకు అర్థమయ్యేది ఏంటి, ట్రంప్ టారిఫ్ల విశ్వరూపం ఇంకా అమెరికన్ కన్స్యూమర్ చూడలే. సో ట్రంప్ టారిఫ్ల విశ్వరూపం కనుక చూసి మొదలు పెడితే అమెరికాలో మీ లోకల్ గ్రాసరీ స్టోర్స్ నుంచి మొదలుకొని అమెజాన్ వరకు అన్నిట్లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ హౌసింగ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, మెడికేర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కనుక హౌసింగ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. సో ఇలా వివిధ రకాల వస్తువుల ధరలు ఆల్రెడీ పెరగడం మొదలైంది. ఇంకా రాబోయే నెలల్లో ఇది పూర్తి స్థాయిలో ప్రభావం చూపెట్టవచ్చు అని గోల్డ్మన్ సాక్స్ నుంచి మొదలుకొని బ్లూంబర్గ్ వరకు చాలా అథెంటిక్ సంస్థలు వీటి అంచనాలు తెలుపుతున్నాయి.